వాట్? నీ బర్త్డే నేనెలా? సారీ, నా వల్ల కాదు. ఏ ఎందుకు కాదు? నేనేమైనా పరాయివాడి పెళ్ళాన్నో లవ్వర్నో అడుగుతున్నానా? నిన్నేగా. ఇంపాసిబుల్. ఎవరికైనా తెలిస్తే నో. పోనీ నీకంత భయంగా ఉంటే పార్టీకి ఇంకెవరిని పిలవను. నువ్వు నేను మన ఇద్దరమే ఉందాం, ఓకేనా? అయినా సరే నాట్ ఓకే. ఇంకేంటి ప్రాబ్లం? నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. నాకు మాత్రం ఎథిక్స్ లేవనుకున్నావా? నువ్వు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావు, చేస్తావు, దట్స్ ఫైనల్. అమ్మా, నా వైఫ్ నీ బర్త్డే సెలబ్రేట్ చేయాలా? నేనుండగా జరగనివనరా? నువ్వు ద్వేషించే నీ నాయుడు బావతో నీ పెళ్లి చేశాను. నా కోపం నాయుడు బావ మీద కాదు, నీ మీదే. అందుకే మీ ముగ్గురిని విడదీశాను. హలో, నేను స్నేహ, ఒక్కసారి నేను చెప్పేది వినా. నువ్వా? ప్లీజ్ స్నేహ, ఫోన్ పెట్టేకి స్నేహ, ప్లీజ్. ఈ రోజు నా కొత్త మూవీ సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. అర్జెంటుగా మన థియేటర్కి వచ్చేసే. నేనెక్కడికి రాను. ప్లీజ్ స్నేహ, ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ. ఒక స్టార్ హీరోయిన్ లీడ్ రోల్ చేస్తుంది. అన్ని సాంగ్స్ నీవే. సోలో కార్డ్ ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి రా, వచ్చి పాడు. నేను రాను, పాడను. దయచేసి నన్ను విసిగించొద్దు. బాయ్. ఏమయ్యా గోకుల్, స్నేహ బయలుదేరిందా? లేదు సార్. ఏమైంది? తనకి ఇంట్రెస్ట్ లేదట. అదేంటి, నా సినిమా అని చెప్పావా? నేను ఫోన్ చేస్తా నాకు. చాలే అత్తయ్య. అయ్యో పర్వాలేదు బాబు, ఇంకోటి తిను. అత్తయ్య, వాడే అపరిచితుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. అంత తిట్టినా బుద్ధి రాలేదా? వాడి సంగతి ఏంటో మీరే తేల్చాలి అత్తయ్య. ఇదిగోండి, మాట్లాడండి. ఇటివ్వు. హలో అపర్ణ. ఏంటమ్మా మార్నింగ్ బర్త్డే విషెస్ చెప్పమంటే ఫోన్ మీ అమ్మకి ఇచ్చి తప్పించుకున్నావు? దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు నాతో షాపింగ్కి రావాలి. నా బర్త్డే డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేయాలి. వస్తున్నావుగా? ఎవడ్రా నువ్వు? ఏంట్రా వచ్చేది? మళ్ళీ అత్త ఎత్తిందేంటి? అసలు నీ డ్రెస్ నాకు
కూతురు ఎందుకురా సెలెక్ట్ చేయాలి? ఫోన్ చేయదని ఇంతకంత తిట్టినా మళ్ళీ ఫోన్ చేసావే? అసలు నువ్వు మనిషివేనా? నీకు అసలు బుద్ధుందా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పెళ్ళైన ఆడపిల్లని ఎవరైనా షాపింగ్ కి పిలుస్తారట్రా? గాడిద, అడ్డగాడిద, దున్నపోతా. నీకు దమ్ముంటే చేతనైతే ఎదురొచ్చి మాట్లాడరా. పీరికి సన్నాసి. రేయ్, నిన్ను 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 తిట్టడానికి నాకు తిట్లు రావట్లేదురా. నిన్ను అత్తయ్య స్ట్రక్ అయ్యారా? ఆ. నేను చెప్తాను తిట్టండి ఆ. ఇడియట్ Idiot. స్టూపిడ్ Stupid. రాస్కెల్ Rascal. నీచ్ కమిన్ కుత్తే ఆ, నీ- తిట్టు ఇంకా ఆ, తిట్టు సరే, నీకు వినిపించిందిగా. నా కూతురు నిప్పు, కాలిపోతావు, బూడిదైపోతావు. పెట్టారా ఫోను? ఇంకోసారి చేసావంటే నరికి పాతి పెట్టేస్తాను. అమ్మో, అత్తయ్య సాఫ్ట్ అనుకున్నాను కానీ ఆ ఆర్యగాడు తిట్టిన తిట్లు అరువు తెచ్చుకొని మరీ అరుస్తుంది. ఇదంతా ఆ ఆర్య పని అయి ఉంటుంది. మీరు ఆవేశం తగ్గించుకోండి అత్తయ్య. వాడి పని దెబ్బతో అయిపోయింది. ఆడింకా చస్తే ఈ జన్మలో ఫోన్ చేయడు. వీడైతే నాకు ఫోన్ చేస్తున్నాడు. హా, అత్తయ్య ఒక ఇంపార్టెంట్ ఫోన్ ఇప్పుడు ఆ, వస్తాను. సరే బాబు. ఇక వాడు చస్తే నీ జోలికి రాడమ్మా. తిను. హలో ఏంట్రా, నిన్న అపర్ణ కాల్ చేస్తే అత్తయ్య ఎత్తుతుంది. మరి నీకోసం అనుష్క ఎత్తాలరా ఫోను. షటప్, ఏం చేసావు అక్కడ? చిన్న మతలబ్ చేశా. నువ్వు అప్పటితో మాట్లాడకుండా చేశా. ఎందుకురా? ఎందుకేంటి? మరి నా పెళ్ళంతో నువ్వు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరికే ఉండాలా? అపర్ణ నీ పెళ్ళవేంట్రా? తను నా ఫియాన్సీ. అవునా? అయితే లైన్లో ఉండు. ఈ ఫోన్ అత్తయ్యకి ఇస్తాను. ఇదే మాట చెప్పు అత్తయ్యకి. రేయ్ వదిలే. కదా, ఇక అప్పర్ణకి ఫోన్ చేయడం మానే, లేదంటే నీ కర్మ. ఆర్య, నీ సంగతి చెప్తాను రా. నా సినిమా ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే నాయుడు బావ వచ్చి ₹1,00,00,000 చాదుకున్నాడు. దానికి ప్రతిఫలంగా మా గోకులకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇవ్వమని కాళ్ళ వేళపడి బతిమాలాడు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, మా కాలేజ్ లో అందరు టూర్కి వెళ్తున్నారు. నేను కూడా పేరిచ్చాను, పంపించన్నయ్య. 25,000 కదా. 25,000 కదేనా? 25,000 మాట్లాడుకుంటున్నావా? ఇదిగా ఏం వద్దు, డబ్బులు అనవసరం ఖర్చు పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. చదువుకో మంచిది. ఇదిగా అంత డబ్బు నేను ఇవ్వలేను. అలా అంటే ఎలాగన్నయ్య? పేరిచ్చి వెళ్ళకపోతే బాగోదు. ఇలాగా టూర్లకి, షికార్లకి, సినిమాలకి వెళ్ళినా అసలు బాగోదు. ఏవో పరీక్షల దగ్గరికి వస్తున్నాయని చెప్పావు కదా, బుద్ధిగా ఇంట్లోనే కూర్చొని చదువుకో, మంచి మార్కులు వస్తాయి. అన్నయ్య. టూర్లు గీర్లు అంటే తిరగొద్దు అంతే. ఏమైంది కీర్తి? ఏం లేదొదినా, టూర్కి వెళ్ళాలి. డబ్బులు ఇవ్వమంటే అన్నయ్య వద్దంటున్నాడు. ఎంత కావాలి? 25,000. అంతేగా, ఇక్కడే ఉండు.